Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 4th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో అవర్ ఫస్ట్ ఆర్టికల్ ఇస్ అ స్ట్రాటజీ ఫ్యూయల్డ్ బై విజన్ పవర్డ్ బై ఎనర్జీ. సో ఈ ఆర్టికల్ మనకి ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఇండియా జపాన్ని ఓవర్టేక్ చేసి 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. సో దీనికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. అండ్ కమింగ్ టు సెకండ్ ఆర్టికల్, ఇది మనకి జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ టోస్ బియాండ్ అమెరికన్ షాడోస్. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రీసెంట్ టైమ్స్లో మనం ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ కమింగ్ టు అవర్ థర్డ్ ఆర్టికల్, ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఇన్ నాట్ టూ డిస్టెంట్ ఫ్యూచర్ సేస్ యుఎస్ కామర్స్ సెక్రటరీ. So this comes under GS2 and GS3. Then third article also is important from GS2 and GS3 point of view. అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే మనకు ఇండియా అండ్ యుఎస్ మధ్య ఒక బైలేటరల్ ట్రేడ్ డీల్ అనేది జరగబోతుంది త్వరలోనే. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ నో కాంటెంప్ట్ ఇఫ్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్స్ మేక్ లాస్ సేస్ సుప్రీం కోర్ట్. దీనిలో ఉన్న కంటెంట్ ఏంటి అంటే మనకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఒక కంటెంప్ట్ ప్లీ అనేది ఫైల్ అవడం జరిగింది 2012లో. సో దాన్ని రీసెంట్గా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దెన్ మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అగేన్స్ట్ జస్టిస్ వర్మ లైక్లీ డ్యూరింగ్ మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఒక జడ్జ్ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఇటువంటి రిమూవల్ అనేది ఇనిషియేట్ చేశారా, ఎవరైనా రిమూవ్ చేశారా, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఐఐఎస్సి రీసెర్చర్స్ డెవలప్ ఆర్టిఫిషియల్ మెటల్ బేస్డ్ నానోజైమ్ దట్ ప్రివెంట్స్ ఎక్సెస్ బ్లడ్ క్లాటింగ్. ఈ ఆర్టికల్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ రిలేటెడ్ టర్మ్స్ డిస్కస్ చేద్దాం. నానోజైమ్ అంటే ఏంటి, హీమోస్టాసిస్ అంటే ఏంటి, ఇటువంటి టర్మ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. దెన్ బ్యాక్టీరియా ఫౌండ్ అట్ రాజ్గిర్ హాట్ స్ప్రింగ్ లేక్ షోస్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ. ఈ రాజ్గిర్ హాట్ స్ప్రింగ్ అనేది మనకు బీహార్లో ఉంది. సో ఇక్కడ ఉన్న థెర్మోఫిలిక్ బ్యాక్టీరియా గురించి మనం డిస్కస్ చేద్దాం. దెన్ అజర్బైజాన్స్ క్వైట్ డిప్లొమసీ బిట్వీన్ తుర్కీ అండ్ ఇజ్రాయెల్ ఓవర్ సిరియన్ కాన్ఫ్లిక్ట్. సో ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా ఈ ప్లేసెస్ ఏవైతే మనకు న్యూస్లో ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం, బికాస్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఆన్ దిస్. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఆ స్ట్రాటజీ ఫ్యూయల్డ్ బై విజన్ పవర్డ్ బై ఎనర్జీ. సో ఇండియా రీసెంట్గా జపాన్ని ఓవర్టేక్ చేసి వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. అండ్ ఈ ఆర్టికల్ యొక్క ఆథర్ చూసినట్లయితే మిస్టర్ హర్దీప్ ఎస్ పూరి. ఈయన మన యూనియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్గా ఉన్నారు. సో యూ కెన్ సీ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద డేటా గివెన్ ఓవర్ హియర్ ఇన్ దిస్ ఆర్టికల్. సో ఇది జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా మనకు జపాన్ని ఓవర్టేక్ చేసి 4th లార్జెస్ట్ గ్లోబల్ ఎకానమీగా మారింది. అండ్ ఇది దేనివల్ల అంటే ఎక్కువగా మన యొక్క స్ట్రక్చరల్ ఎనర్జీ రిఫార్మ్స్ వల్ల ఇది పాసిబుల్ అయింది. 2014 నుండి మనకు సక్సెసివ్గా మోదీ గవర్నమెంట్స్ అనే ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్స్లో మనకు ఎనర్జీ పాలసీ ఏదైతే తీసుకురావడం జరిగిందో దాని ద్వారా మన దగ్గర క్రైసిస్ మేనేజ్మెంట్ నుండి స్ట్రాటజిక్ ఫోర్ సైడ్కి మనం షిఫ్ట్ అవ్వగలిగాం. అండ్ వీ హ్యావ్ ఎయిమ్ ఫర్ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ. సో మన ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఉందో ఇట్ నావ్ అండర్పిన్స్ ఎకనామిక్ గ్రోత్, క్లైమేట్ యాక్షన్ అండ్ ఇండియాస్ రైజ్ యాజ్ అ జియో పొలిటికల్ ప్లేయర్. ఇది దీని యొక్క కాంటెక్స్ట్. ఈ ఇష్యూకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏముందంటే గ్రోత్ ఇంజిన్ ఫర్ $5 trillion ఎకానమీ. సో ఎనర్జీ డిమాండ్ ఏదైతే ఉందో మన కంట్రీలో ఇది 2040 ఇయర్ వచ్చేసరికి ట్రిపుల్ అవుతుందని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. అండ్ ఎనర్జీ అవైలబిలిటీకి జీడిపి అంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్కి డైరెక్ట్ కోరిలేషన్ ఉంటుంది. దిస్ ఇస్ 6.7% in first quarter of 2025. Then strategic autonomy and security. No-go exploration zones by 99%. సో కొన్ని జోన్స్లో మనకు ఎక్స్ప్లోరేషన్ అనేది చెయ్యొద్దు అని నో గో జోన్స్ ఉంటాయి.
సో ఆ జోన్స్ మనం 99% తగ్గించాం. దర్ ఇస్ రిడక్షన్ ఇన్ నో గో ఎక్స్ప్లోరేషన్ జోన్స్ బై 99%. అండ్ మన ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అండ్ ఆయిల్ ఇండియా దే డిస్కవరింగ్ న్యూ ఆఫ్ షోర్ రిజర్వ్స్. సో మన సూర్యమణి అండ్ యానాం రీజన్స్ లో కొత్తగా ఆఫ్ షోర్ రిజర్వ్స్ ని కూడా డిస్కవర్ చేయడం జరిగింది. దెన్ గ్రీన్ ఎనర్జీ లీడర్షిప్. ఇథనాల్ బ్లెండింగ్ అనేది మనకు 2024లో 15% వర్సెస్ 2014లో ఇది 1.5% గా మాత్రమే ఉండింది. సో యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఓవర్ హియర్. దెన్ బయో సిఎన్జీ, కంప్రెస్ న్యాచురల్ గ్యాస్, 2G ఎథనాల్, గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ అట్ నుమాలిగఢ్, వీటి వల్ల మనకు ఎమిషన్స్ అనేవి తగ్గుతున్నాయి. దెన్ పైప్ లైన్ డెమోక్రసీ. Gas pipeline length set to cross 33,000 kilometers by 2030. సో దీనివల్ల యాక్సెస్ పెరుగుతుంది, దాంతోపాటుగా ఎఫోర్డబిలిటీ కూడా పెరుగుతుంది. దెన్ ఇన్స్టిట్యూషనల్ బ్యాక్ బోన్. మనకు సతత్, పిఎం గతిశక్తి, నేషనల్ మాస్టర్ ప్లాన్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి. వీటి వలన ఇట్ ఈస్ డ్రైవింగ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. దాంతోపాటుగా మన పిఎన్జిఆర్బి, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేషన్ బోర్డ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, డిపిఐఐటి, స్టేట్ గవర్నమెంట్స్, వీటన్నిటి మధ్య కూడా సినర్జీ ఉండడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బట్ దీనికి సంబంధించి కూడా మనం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఎటువంటివి అంటే హై ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్స్. మనకు 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఎక్స్పోజెస్ ఇండియా టు ఎక్స్టర్నల్ వాలటాలిటీ. సో మనకి ఏదైతే క్రూడ్ ఆయిల్ యొక్క అవసరాలు ఉన్నాయో వాటిలో మనం 85% అనేది ఇంపోర్ట్స్ పైనే మనం డిపెండ్ అవుతున్నాం. దీనివల్ల వీఆర్ ఎక్స్పోజింగ్ ఇండియా టు ఎక్స్టర్నల్ వాలటాలిటీ. అంటే మనం అదర్ ఎక్స్టర్నల్ కంట్రీస్ పైన చాలా ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, మన యొక్క వాలటాలిటీ అనేది పెరుగుతుంది. దెన్ ట్రాన్సిషన్ మేనేజ్మెంట్ రిస్క్స్. సో మనం ఈ విధంగా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుండి రెన్యూబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. దెన్ రెన్యూబుల్ ఇంటర్మిటెన్సీ వర్సెస్ బేస్ లోడ్ స్టెబిలిటీ ఫర్ కోల్ ఆర్ గ్యాస్. దెన్ ఎఫోర్డబిలిటీ కన్సర్న్స్. మన డొమెస్టిక్ ఎల్పిజి అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ ప్రైజెస్, ఇవన్నీ కూడా పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూస్. దాంతోపాటుగా ఇవి ఎకనామికలీ ఛాలెంజింగ్ కూడా. దెన్ ఇన్నోవేషన్ డెఫిసిట్. మనకు ఇండియాలో సిసియుఎస్ అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, వీటికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంది. దెన్ అన్ఈవెన్ యాక్సెస్ అండ్ ఫెడరల్ ఇష్యూస్. మనకు ఎక్కువగా ఈస్టర్న్ స్టేట్స్ లో చూసినట్లయితే పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నిటిలో కూడా వెనుకబడి ఉన్నాయి ఈస్టర్న్ స్టేట్స్. దెన్ ప్రైవేట్ సెక్టర్ క్రౌడింగ్ అవుట్. మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లైక్ ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ యొక్క డామినేషన్ అనేది మనం చూడొచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకు ఇన్నోవేషన్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది, దాంతోపాటుగా కాస్ట్ ఎఫిషియన్సీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? డైవర్సిఫై ఎనర్జీ మిక్స్ బియాండ్ ఫాసిల్స్. సో మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో ఇది 2030 ఇయర్ వచ్చే వరకు మనం 500 GW కి ఇంక్రీజ్ చేయాలి. అండ్ దీంతో పాటుగా మనం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ కింద గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ ని కూడా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. దెన్ స్ట్రెంథెన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్మిషన్. సో మనం బ్యాటరీ స్టోరేజ్, స్మార్ట్ గ్రిడ్స్, రీజనల్ బ్యాలెన్సింగ్ మెకానిజమ్స్, వీటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫోస్టర్ ఎనర్జీ ఫెడరలిజం. సో ఎనేబుల్ స్టేట్స్ త్రూ డెవల్యూషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండ్ వయబిలిటీ గ్యాప్ సపోర్ట్. దెన్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అండ్ డిప్లొమసీ. మన యొక్క ఎనర్జీ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది అండర్ ఐఈఏ ఫ్రేమ్ వర్క్స్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ ఎట్సెట్రా. దెన్ రెగ్యులేటరీ అండ్ ఫిస్కల్ రిఫార్మ్స్. మన యొక్క ఎనర్జీ టాక్సేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్స్ పైన మనం విధించే జిఎస్టీ, ఇటువంటి టాక్సేషన్, దాంతోపాటుగా దీన్ని మనం యూనిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైజింగ్ ని కూడా కాస్త లిబరలైజ్ చేయాలి అండ్ క్రాస్ సబ్సిడైజేషన్ ని తగ్గించాలి. దెన్ సోషల్ ఇంక్లూషన్ ఇన్ ఎనర్జీ యాక్సెస్. మనం ఎక్కువగా టైర్ 2 and 3 సిటీస్, రూరల్ డిస్ట్రిక్ట్స్, ట్రైబల్ ఏరియాస్, వీటిని మనం ఉజ్వల 3.2 అండ్ పిఎం సూర్యఘర్ యోజనలో ప్రయారిటైజ్ చేయాలి. ఈ ఇష్యూకి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా యొక్క ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఉందో ఇది మన యొక్క ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రైజ్ కి సంబంధించి బ్యాక్ బోన్ గా చెప్పొచ్చు. బట్ మనకు కొన్ని లెగసీ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేసినప్పుడే మనం కాంపిటేటివ్ గా ఉండగలుగుతాం. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్.
సో ఈ స్టేట్మెంట్ ని మనం క్రిటికలీ ఇవాల్యుయేట్ చేయాలి విత్ రీసెంట్ ఇనిషియేటివ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫ్యూచర్ రోడ్ మ్యాప్. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ 250 వర్డ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ టైస్ బియాండ్ అమెరికన్ షాడోస్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు GS2 అండ్ GS3 కిందకు వస్తుంది. దాని దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ ఇయర్స్ లో మనకు ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్షిప్ ని అకేషనల్ డిప్లొమాటిక్ డైలాగ్ నుండి ఒక స్ట్రక్చర్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఎలివేట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనకు డిఫెన్స్ అండ్ ఎకనామిక్ అగ్రిమెంట్స్ ఎస్పెషలీ ఇన్ ద లైట్ ఆఫ్ జియోపొలిటికల్ రీఅలైన్మెంట్ అండ్ అమెరికా పైన డిపెండెన్సీ అనేది తగ్గడం, ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ ఆర్టికల్లో మనకు ఈ అగ్రిమెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దే కెన్ సర్వ్ యాజ్ ద ఫౌండేషన్ ఫర్ ఇండో పసిఫిక్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్, పర్టికులర్లీ అగేన్స్ట్ చైనాస్ అసర్టివ్ రైజ్. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మనకు ఇటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇండో పసిఫిక్ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండియా ఆస్ట్రేలియా యొక్క అగ్రిమెంట్స్ ఉన్న టైప్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇస్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్. దీనిలో భాగంగా మొదటిది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ 2020. ఇది మనకు రెండు కంట్రీస్ లో కూడా మిలిటరీ బేసిస్ కి సంబంధించి రెసిప్రోకల్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఫ్యూయల్, రిపేర్ అండ్ రీసప్లై ఇటువంటి వాటికి యాక్సెస్ ఉంటుంది. దెన్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2020. ఇది 2+2 డైలాగ్స్ కోసం ఒక అంబ్రెల్లా ఫ్రేమ్వర్క్ గా పనిచేస్తుంది. దాంతో పాటుగా మిలిటరీ కోఆర్డినేషన్ అండ్ స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ ఉంటుంది. దెన్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్. ఇది మనకు కొత్తగా వస్తున్న ఎమర్జింగ్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆటోనమస్ వెహికల్స్, ఇటువంటి కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ లో జాయింట్ ఇన్నోవేషన్ కోసం చేసుకున్న అగ్రిమెంట్. దెన్ వైట్ షిప్పింగ్ అగ్రిమెంట్. సో ఇట్స్ maritime domain awareness sharing for enhanced naval security. సో రెండు కంట్రీస్ యొక్క నేవల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ షేరింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ ఆస్సిండెక్స్ నేవల్ ఎక్సర్సైజ్ అండ్ సమ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ మలబార్, పిచ్ బ్లాక్ ఎట్సెట్రా. సో ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్. సో ఏ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్న కంట్రీస్ సెల్స్ ఉండాలి. దాంతో పాటు అది ఆ రెండు కంట్రీస్ యొక్క ఆర్మీస్ మధ్య జరుగుతుందా, నేవీస్ మధ్య జరుగుతుందా, ఇది కూడా మనకు ఇంపార్టెంట్. సో మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ అనేవి మనకు రెగ్యులర్ గా కండక్ట్ చేసే మల్టీలేటరల్ జాయింట్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా బైలేటరల్ ఎక్సర్సైజెస్. సో ఇదేంటంటే ఇంటర్ ఆపరబిలిటీ కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ టైప్ ఇస్ ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ టైర్ అగ్రిమెంట్స్. సో దీనిలో భాగంగా మనకు ఫస్ట్ వన్ ఇస్ ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ 2022. సో ఇది మనకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన టారిఫ్స్ ని ఎలిమినేట్ చేసింది. అండ్ 2030 వరకు బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య, సో ఈ రెండు కంట్రీస్ మధ్యన బైలేటరల్ ట్రేడ్ ని డబుల్ చేయాలి అనే ఎయిమ్ తో ఉంది. టు డబుల్ ఇట్ టు $50 billion. ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్. దెన్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అండర్ నెగోషియేషన్. సో ఇదేంటంటే మనకు డిఫెన్స్, స్పేస్ లాంటి స్ట్రాటజిక్ సెక్టర్స్ లో లాంగ్ టర్మ్ ఎఫ్టీఐని ఎనేబుల్ చేయడానికి తీసుకొచ్చిన ట్రీటీస్. దెన్ స్ట్రాటజిక్ మినరల్స్ అగ్రిమెంట్. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఆస్ట్రేలియాలోని లిథియం, కోబాల్ట్ అండ్ రేర్ ఎర్త్స్ వీటికి ఇండియన్ యాక్సెస్ ని ఎన్షూర్ చేస్తుంది. సో ఈ మినరల్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీటిని మనం డిఫెన్స్, బ్యాటరీస్ అండ్ సెమీ కండక్టర్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. Then critical and emerging technology dialogue. So it facilitates joint work on quantum, 5G, clean energy, critical supply chains, etc. Then memorandums of understanding, MOUs between MSME ministries. So formal links to foster industrial collaborations, particularly for startups and Tier 2 suppliers. సో ఇప్పటి వరకు మనం చాలా అగ్రిమెంట్స్ అనేవి చూసాం. ఈ అగ్రిమెంట్స్ యొక్క స్ట్రాటజిక్ రెలెవెన్స్ ఏముందంటే ఎక్స్టెండెడ్ మ్యారిటైమ్ రీచ్ అండ్ బేస్ సపోర్ట్. MLSA ఏంటంటే ఇది మనకు ఇండియన్ నేవీకి పసిఫిక్ బేసెస్ కి యాక్సెస్ ని కల్పిస్తుంది లైక్ డార్విన్ ఎట్సెట్రా. అండ్ ఆస్ట్రేలియా బెనిఫిట్స్ ఫ్రమ్ ఇండియన్ ఫెసిలిటీస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. సో ఇక్కడ మనకు రెండు కంట్రీస్ కి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి.
ఇండియాకేమో మనకు డార్విన్ లాంటి పెసిఫిక్ బేసెస్కి ఇండియన్ నేవీకి యాక్సెస్ లభిస్తుంది. అండ్ ఆస్ట్రేలియాకి బెనిఫిట్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న ఇండియన్ ఫెసిలిటీస్ నుండి ఆస్ట్రేలియా బెనిఫిట్స్ని పొందుతుంది. దెన్ ఇండో పసిఫిక్ స్టెబిలైజేషన్ వితౌట్ యుఎస్ ఓవర్ రిలయన్స్. సో సిఎస్బి వలన ఏంటంటే మనకు రీజనల్ హాట్స్పాట్స్ లైక్ సౌత్ చైనా సీ అండ్ ఇండియన్ ఓషన్ రీజన్, ఈ రీజన్లో మనకు స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. సో మనకు తెలుసు సౌత్ చైనా సీ అనేది చాలా డిస్ప్యూటెడ్ ఏరియా. రీసెంట్ టైమ్స్లో దీనికి సంబంధించిన ఇష్యూ చాలా నడుస్తుంది. సో జస్ట్ గో త్రూ ద కంట్రీస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, బికాస్ దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. దెన్ డ్యూయల్ యూజ్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ సినర్జీస్. సో ఆస్ట్రేలియా నుండి స్ట్రాటజిక్ మినరల్ యాక్సెస్ లభించడం వలన ఇండియా యొక్క బ్యాటరీ, డిఫెన్స్ అండ్ డ్రోన్ ఇండస్ట్రీస్ వీటికి మనకు డెవలప్మెంట్ అనేది చూడొచ్చు, గ్రోత్ అనేది చూడొచ్చు. దెన్ ఎంఎస్ఎంఈ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ లింకేజ్. ఈ ఎంఓయూస్, ఐడెక్స్ స్టైల్ కొలాబరేషన్స్ వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏరోస్పేస్ అండ్ అండర్ వాటర్ టెక్నాలజీస్లో జాయింట్ ఇన్నోవేషన్ పైప్ లైన్స్ని క్రియేట్ చేయడం. Then energy and critical supply chain resilience. So rare earths and technology, it buffers India against Chinese supply chain dominance. సో మనం చూసాం ఆస్ట్రేలియాకి సంబంధించిన రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి మనం అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి సంబంధించి కూడా కొన్ని అగ్రిమెంట్స్ ని చేసుకున్నాం. సో దీనివల్ల ఏంటంటే చైనా యొక్క సప్లై చైన్ డామినెన్స్ నుండి ఇది ఇండియాకి ఒక బఫర్ గా పనిచేస్తుంది. సో ఇవి మనకు ఈ అగ్రిమెంట్స్ యొక్క స్ట్రాటజిక్ రెలెవెన్స్. రెలెవెన్స్ తో పాటుగా మనకు కొన్ని ఛాలెంజెస్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ సమ్ స్ట్రక్చరల్ కన్స్ట్రెయింట్స్. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ అసిమెట్రిక్ డిఫెన్స్ అలైన్మెంట్స్. ఆస్ట్రేలియా యొక్క ఆకస్ మెంబర్షిప్ ఏదైతే ఉందో ఇట్ టైస్ ఇట్ క్లోజ్లీ టు యుఎస్ అండ్ యూకే, లిమిటింగ్ ఫుల్ అటానమీ. దెన్ లో డిఫెన్స్ ట్రేడ్ వాల్యూమ్. ఇన్ని అగ్రిమెంట్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య ఉన్న డిఫెన్స్ ట్రేడ్ అయితే బిలో పొటెన్షియలే ఉంది, అన్లైక్ ఇండియా ఫ్రాన్స్ ఆర్ ఇండియా ఇజ్రాయెల్ టైస్. సో ఇండియా ఆస్ట్రేలియా మధ్య డిఫెన్స్ ట్రేడ్ కి చాలా పొటెన్షియల్ అయితే ఉంది, బట్ దానికి తగ్గట్టుగా మన అగ్రిమెంట్స్ అయితే లేవు. సో లో డిఫెన్స్ ట్రేడ్ వాల్యూమ్. దెన్ అండర్ యూటిలైజ్డ్ ఎంఎస్ఎంఈ ఇంటిగ్రేషన్. సో మనకు ఇన్స్టిట్యూషనల్ లింక్స్ అయితే ఉన్నాయి, బట్ ఎగ్జిక్యూషన్ లేదు. అంటే ఎస్పెషలీ మనకు టైర్ 2 డిఫెన్స్ సప్లయర్స్ దిస్ స్ట్రగుల్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కాంటాక్ట్స్. సో డైరెక్ట్ కాంటాక్ట్స్ అనేవి ఈ టైర్ 2 డిఫెన్స్ సప్లయర్స్ కి లభించడం లేదు. దెన్ మ్యారిటైమ్ ఇంటెలిజెన్స్ గ్యాప్స్. వైట్ షిప్పింగ్ అగ్రిమెంట్ ఇది మనకు ఇట్ రిమైన్స్ లిమిటెడ్ ఇన్ స్కోప్ అండ్ క్లాసిఫైడ్ డేటా షేరింగ్ అనేది కూడా మనకు ఇక్కడ లేదు, ఇట్ ఈస్ అబ్సెంట్. దెన్ ల్యాక్ ఆఫ్ క్రాస్ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషనలైజేషన్. Absence of defense attaché in Canberra and limited think tank to think tank cooperation. సో ఇండియా ఆస్ట్రేలియాలో ఉన్న థింక్ ట్యాంక్స్ మధ్య కూడా కోఆపరేషన్ అనేది తక్కువగా ఉంది. సో ఇవి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. Finally, what is the way forward? Expand MLSA to include joint basing initiatives. సో మనం డ్యూయల్ యూజ్ లాజిస్టిక్స్ హబ్స్ని యూజ్ చేయాలి ఇండియన్ ఓషన్ రీజన్లో, అదేవిధంగా నార్దర్న్ ఆస్ట్రేలియాలో. సో దానివల్ల మనం ఈ ఎంఎల్ఎస్ఏని ఎక్స్పాండ్ చేసి జాయింట్ బేసింగ్ ఇనిషియేటివ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ యాక్సిలరేట్ డిఫెన్స్ కో మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ఐడెక్స్ ఆస్ట్రేలియా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే జాయింట్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కారిడార్ని క్రియేట్ చేయాలి, లింకింగ్ హైదరాబాద్ అడిలైడ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. దెన్ లివరేజ్ ఈసీటీఏ ఫర్ డిఫెన్స్ రిలేటెడ్ ట్రేడ్ ప్రిఫరెన్సెస్. సో దీనికోసం మనం మిలిటరీ గ్రేడ్ కాంపోనెంట్స్ ని ఇంక్లూడ్ చేయాలి, దాంతోపాటు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అండ్ ఎంఓరో పార్ట్స్ ఇన్ జీరో డ్యూటీ లిస్ట్ అండర్ ఈసీటీఏ. దెన్ జాయింట్ నేవల్ ఎంఆర్ఓ అండ్ షిప్ బిల్డింగ్ ఫర్ థర్డ్ పార్టీ నేషన్స్. సో మనకు ఫాస్ట్ పెట్రోల్ బోట్స్, రేడార్స్, సోనార్ సిస్టమ్స్ వీటిలో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో పార్ట్నర్ ఇన్ ప్రొడ్యూసింగ్ దీస్. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ స్టాఫ్ కాలేజ్ అండ్ వార్ కాలేజ్ లింకేజెస్. సో దీనిలో భాగంగా మనం ఇండియా ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ ఎడ్యుకేషనల్ ఫెలోషిప్ ని లాంచ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ట్రై సర్వీస్ ఆఫీసర్ ట్రైనింగ్. అంటే మన ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకుంటారు. దెన్ అడ్వాన్స్ టెక్ కారిడార్ ఆన్ రేర్ ఎర్త్స్ అండ్ సెమీ కండక్టర్స్. సో మనం డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీస్, రేడార్ టెక్నాలజీ వీటన్నిటిలో మనం జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెట్టాల్సి ఉంటుంది యూజింగ్ ఆస్ట్రేలియా మినరల్స్.
సో ఆకస్ కి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ఇట్స్ ఫుల్ ఫామ్ ఇస్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్. రైట్, ఆస్ట్రేలియా, యూకే, యునైటెడ్ స్టేట్స్. సో ఇదే మనకు ఆకస్ కి సంబంధించిన ఫుల్ ఫామ్. దీన్ని సెప్టెంబర్ 2021లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక ట్రైలేటరల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్యాక్ట్. ట్రైలేటరల్ ఎందుకంటే ఇక్కడ మనకు 3 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని మనం బైలేటరల్ అంటాం. ఒకటే కంట్రీ ఉన్నట్లయితే యూనిలేటరల్ అంటాం. అండ్ ఇక్కడ ట్రైలేటరల్ అంటే 3 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దట్ ఈస్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్. అండ్ దీని యొక్క ఫోకస్ రీజన్ చూసినట్లయితే మనకు ఇండో పసిఫిక్ రీజన్. అండ్ కమింగ్ టు ఇండియాస్ పొజిషన్, డూ రిమెంబర్ ఇండియా ఇస్ నాట్ అ మెంబర్ ఆఫ్ ఆకస్. దీనిలో ఇండియా మెంబర్ కాదు, రిమెంబర్ దిస్. అండ్ ఇండియా సపోర్ట్స్ ఇండో పసిఫిక్ స్టెబిలిటీ. ఇండో పసిఫిక్ స్టెబిలిటీని అయితే మనం సపోర్ట్ చేస్తాం, బట్ మనం స్ట్రాటజిక్ అటానమీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. అండ్ అబ్జర్వ్స్ ఆకస్ యాజ్ కాంప్లిమెంటరీ టు క్వాడ్, నాట్ అ కాంపిటేటర్. సో మనకు ఆల్రెడీ క్వాడ్ ఫ్రేమ్వర్క్ ఉంది. సో ఈ క్వాడ్ అనే అరేంజ్మెంట్ కి ఆకస్ కాంప్లిమెంటరీగానే చూస్తోంది ఇండియా, నాట్ యాజ్ అ కాంపిటీటర్. అంటే ఒక కాంపిటీటర్ గా చూడడం లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఇన్ నాట్ టూ డిస్టెంట్ ఫ్యూచర్ సేస్ యుఎస్ కామర్స్ సెక్రటరీ. సో అతి త్వరలోనే ఇండియా అండ్ యుఎస్ మధ్య ఈ ట్రేడ్ డీల్ అనేది జరగబోతోంది అనేది ఈ కాంటెక్స్ట్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ ఏమన్నారంటే అతి త్వరలోనే మనకు ఇండియా అండ్ యుఎస్ మధ్య ఒక బైలేటరల్ ట్రేడ్ డీల్ అనేది జరగబోతోంది. అండ్ ఈ ప్రపోజ్డ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది మనకు ఫేవరబుల్ టారిఫ్స్ ని ఆఫర్ చేయబోతోంది. అది కూడా మనకు కొన్ని ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ పైన ఈ టారిఫ్స్ అనేవి ఫేవరబుల్ టారిఫ్స్ రాబోతున్నాయి. అండ్ ఇట్ సిగ్నల్స్ ఇండియాస్ డీపర్ అలైన్మెంట్ విత్ యుఎస్ ఇన్ ఎకనామిక్ టర్మ్స్. బట్ ఇప్పటికీ కూడా మనకు ఇండియా యొక్క మిలిటరీ టైస్ విత్ రష్యా, అంటే రష్యాతో ఇండియాకి ఏవైతే మిలిటరీ టైస్ ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో రిగార్డింగ్ యుఎస్ మార్కెట్ యాక్సెస్, all these remains as sensitive points. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Then let's have a look at the existing and emerging India-US trade agreements. So India and US మధ్య ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్స్ చూద్దాం. సో ఆల్రెడీ మనం యుఎస్, ఆస్ట్రేలియా అండ్ ఇండియాకి మధ్య ఉన్న అగ్రిమెంట్స్ ని చూసాం. అండ్ ఈ ఆర్టికల్లో ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చూస్తున్నాం. సో ట్రై టు మెమరైజ్ దీస్, డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇస్ యుఎస్ ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరం. దీన్ని 2021లో రివైవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ యాక్సెస్ ఇష్యూస్ ని రిసాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా బైలేటరల్ ట్రేడ్ ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. దెన్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం, ఇదొక ఇండస్ట్రీ డ్రివెన్ డైలాగ్ ఆన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్. దెన్ ఇండియా యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్ 2022. సో ఇది ఇంతకు ముందు ఉన్న ఓపీఐసి అగ్రిమెంట్ ని రీప్లేస్ చేసింది. అండ్ దిస్ ఇస్ టు ఎంకరేజ్ యుఎస్ ఎఫ్డిఐ via DFC అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. దెన్ ప్రపోజ్డ్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ 2025. సో దీని ద్వారా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ఇండియాకి ఫేవరబుల్ టారిఫ్స్ లభించబోతున్నాయి. అండ్ అదేవిధంగా యుఎస్ ఫర్మ్స్ కి మార్కెట్ యాక్సెస్ కూడా లభిస్తుంది. దెన్ యుఎస్ ఇండియా కమర్షియల్ డైలాగ్, mechanism for regular engagement on trade barriers and business facilitation, and then framework for critical and emerging technologies. So దీనిలో ఏంటంటే సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, టెలికామ్ వీటన్నిటిపైన కూడా జాయింట్ ఫోకస్ అనేది ఉంటుంది. సో దీనిలో భాగంగా మనకు ట్రేడ్ ని టెక్నాలజీతో బ్లెండ్ చేయడం జరుగుతుంది, దట్ యూ కెన్ సీ ఓవర్ హియర్. సో ఇది ఇండియా యుఎస్ మధ్య ఆల్రెడీ మనకు ఉన్న అగ్రిమెంట్స్, దాంతో పాటుగా ఎమర్జింగ్ అగ్రిమెంట్స్. ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ కున్న స్ట్రాటజిక్ రెలెవెన్స్ ఏంటో చూద్దాం. మార్కెట్ డైవర్సిఫికేషన్ ఫర్ ఇండియా. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు చైనా అండ్ EU పైన ఇండియా యొక్క డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. అండ్ దీనివల్ల ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీ అయిన యుఎస్ తో మన టైస్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. దెన్ ఫేవరబుల్ టారిఫ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫేవరబుల్ టారిఫ్స్ రాబోతున్నాయి. సో ఈ కొత్త ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇది మనకు కొన్ని కీ సెక్టర్స్ లో వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియాకి ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ ని ఇవ్వబోతోంది. దెన్ బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా అండ్ సప్లై చైన్ రెసిలియన్స్. యుఎస్ మనకు ఇట్ ఈస్
its interest in relocating advanced manufacturing to India. It aligns with PLI schemes and Make in India. So యుఎస్ ఈ విధంగా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇండియాకి రీలొకేట్ చేద్దాం అనుకుంటుంది. ఇది మన యొక్క పిఎల్ఐ స్కీమ్స్ అండ్ మేక్ ఇన్ ఇండియాతో కూడా అలైన్ అవుతుంది. దెన్ యాక్సెస్ టు అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ క్యాపిటల్. సో ట్రేడ్ కోఆపరేషన్ టైడ్ విత్ ఐసెట్, ఇట్ ఎన్షూర్స్ మార్కెట్ యాక్సెస్. సో మార్కెట్ యాక్సెస్ ని ఇది ఎన్షూర్ చేస్తుంది. దాంతో పాటుగా కొన్ని క్రిటికల్ సెక్టర్స్ లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి కూడా హెల్ప్ అవుతుంది. దెన్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ విత్ ద వెస్ట్. సో ఇండియాస్ లెగసీ ఆర్మ్స్ పర్చేసెస్ ఫ్రమ్ రష్యా. సో ఎప్పటి నుండో ఇండియా రష్యా నుండి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ పర్చేస్ చేయడం జరుగుతుంది. సో దీని వలన యుఎస్ అండ్ ఇండియా మధ్య ఏదైతే ఒక డిస్టెన్స్ క్రియేట్ అయిందో ఆ స్ట్రాటజిక్ డిస్టెన్స్ అనేది తగ్గుతోంది. సో ఇది ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ కున్న స్ట్రాటజిక్ రిలవెన్స్. బట్ ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. టారిఫ్ అండ్ మార్కెట్ యాక్సెస్ బ్యారియర్స్. US demands reasonable access to Indian markets, especially మన యొక్క డిజిటల్ సెక్టర్ అండ్ అగ్రికల్చరల్ సెక్టర్స్ లో ఇండియన్ మార్కెట్స్ కి రీజనబుల్ యాక్సెస్ ని యుఎస్ డిమాండ్ చేస్తుంది. దెన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఈ కామర్స్ కన్సర్న్స్. సో ఆల్రెడీ మనకు డేటా లోకలైజేషన్, ప్రైస్ క్యాప్స్, ఎగ్జాంపుల్ ఆన్ మెడికల్ డివైజెస్, పేటెంట్ రెజ్యూమ్స్, ఇటువంటి సెక్టర్స్ లో మనకు ఆల్రెడీ కొన్ని డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. దెన్ లెగసీ డిఫెన్స్ పర్చేసెస్ ఫ్రమ్ రష్యా. సో యుఎస్ ఏంటంటే మనం రష్యా నుండి ఏదైతే ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కంటిన్యూ చేస్తున్నామో దానికి అగేన్స్ట్ యుఎస్ కాషన్ చేయడం జరిగింది. సో ఇట్ మే ఇంపాక్ట్ ట్రేడ్ గుడ్ విల్. దెన్ ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్సివ్ FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో టాక్స్ రిమైన్ ఫ్రాగ్మెంటెడ్. సో 2 decades నుండి అంటే ఆల్మోస్ట్ 20 years నుండి నెగోషియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య అంటే ఇండియా అండ్ యుఎస్ మధ్య ఒక కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే లేదు. దెన్ రెగ్యులేటరీ ప్రెడిక్టబిలిటీ అండ్ బ్యూరోక్రాటిక్ డిలేస్. సో మనకు యుఎస్ ఇన్వెస్టర్స్ కి సంబంధించి రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్, రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ, అంటే మన దగ్గర ఉన్న రెగ్యులేషన్స్ అవి చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ లో ఉన్నాయి, అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ విషయాలన్నిటిలో కూడా యుఎస్ ఇన్వెస్టర్స్ కి చాలా కన్సర్న్స్ ఉన్నాయి. దెన్ ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఫైనలైజ్ ద టార్గెటెడ్ ట్రేడ్ డీల్. సో మనం సెక్టర్ స్పెసిఫిక్ టారిఫ్ రిడక్షన్స్ ని ప్రయారిటైజ్ చేయాలి. అంటే ఏ సెక్టర్ కి ఆ సెక్టర్ స్పెసిఫిక్ గా టారిఫ్ రిడక్షన్స్ ని మనం ప్రయారిటైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నారో ద డీల్ స్కోప్ టు అచీవబుల్ అవుట్కమ్స్. దెన్ బ్యాలెన్స్ స్ట్రాటజిక్ ఆటోనమీ విత్ అలైన్మెంట్. సో మన యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డైవర్సిఫై చేయాలి. అంటే మనం ఒకటే దగ్గర నుండి కాకుండా డిఫరెంట్ సోర్సెస్ నుండి ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవాలి. సో దీంతో పాటుగా మనం డిఫెన్స్ సెక్టర్ లో యుఎస్ ఫర్మ్స్ తో జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూజ్ ఐసెట్ అండ్ టీపీఎఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ డీపర్ లింకేజెస్. సో మన యొక్క ట్రేడ్ పాలసీని ఎమర్జింగ్ టెక్ డైలాగ్స్ వీటితో ఇంటిగ్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ ఎట్సెట్రా. అండ్ రిజాల్వ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPR అండ్ సర్వీసెస్ ట్రేడ్ బ్యారియర్స్. సో మనకు IPR విషయంలో అదేవిధంగా సర్వీస్ ట్రేడ్ బ్యారియర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని కూడా మనం రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ టువర్డ్స్ బైలేటరల్ మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్ అండ్ రీజనల్ IP ఫ్రేమ్వర్క్స్. Then enable MSME and startup access to US markets. So US markets ki mana micro, small and medium enterprises and startups ki access ni kuda mana enable cheyali. So create dedicated export platforms, incubators and SME mobility channels. మన నెక్స్ట్ ఆర్టికల్, నో కంటెంప్ట్ ఇఫ్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్స్ మేక్ లాస్ సేస్ సుప్రీం కోర్ట్. సో ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా 2012 లో ఏదైతే ఒక పిటిషన్ ఫైల్ అవ్వడం జరిగిందో రిగార్డింగ్ ద కంటెంప్ట్, దాన్ని రీసెంట్ గా సుప్రీం కోర్ట్ డిస్మిస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా 2012 లో ఒక కంటెంప్ట్ ప్లీ అనేది ఫైల్ అయింది. సో దాన్ని సుప్రీంకోర్టు రీసెంట్ గా డిస్మిస్ చేయడం జరిగింది. సో దిస్ ప్లీ అలెజ్డ్ నాన్ కంప్లైన్స్ విత్ ప్రీవియస్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇన్ 2011. సో 2011 లో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో దానికి కంప్లై చేయడం లేదు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అని చెప్పి ఈ కంటెంప్ట్ ప్లీ అనేది ఫైల్ చేశారు. సో ఇట్ హస్ డైరెక్టెడ్ ది స్టేట్ టు స్టాప్
using special police officers and disband Salva Judum like formations. అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తర్వాత ఛత్తీస్గఢ్ ఆక్సిలరీ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ 2011ని పాస్ చేసింది. సో ఇది ఎందుకు పాస్ చేయడం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని బైపాస్ చేసే ఒక అటెంప్ట్గా దీన్ని చెప్పడం జరిగింది. సో దీన్ని మొత్తం కూడా ఈ ఇష్యూని కంటెంప్ట్ ప్లీగా 2012లో ఛాలెంజ్ చేశారు అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేసింది. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటి, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటో చూసినట్లయితే ఆర్టికల్ 129 సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 215 హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్. సో ఈ విధంగా సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్ రెండు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్గా ఉంటాయి అండ్ వీటి యొక్క కంటెంప్ట్కి అగెయిన్స్ట్గా పనిష్మెంట్ కూడా ఇచ్చే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కూడా. అండ్ దీని యొక్క స్టాట్యుటరీ బేసిస్ చూసినట్లయితే మనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 కూడా ఉంది. అండ్ ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కి సంబంధించి కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి అకార్డింగ్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971. ఫస్ట్ టైప్ చూసినట్లయితే సివిల్ కంటెంప్ట్. దిస్ ఇస్ అండర్ సెక్షన్ 2 clause B. విల్ఫుల్ డిసోబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్. అంటే ఒక కోర్ట్ ఇచ్చిన ఏదైనా జడ్జ్మెంట్, ఆర్డర్, డైరెక్షన్ ఆర్ ఎనీ అండర్టేకింగ్ వీటికి విల్ఫుల్ డిసోబీడియన్స్ అంటే డెలిబరేట్ గా దాన్ని ఒబే చేయకపోవడం, దాన్ని సివిల్ కంటెంప్ట్ కింద కన్సిడర్ చేస్తారు. దెన్ క్రిమినల్ కంటెంప్ట్ సెక్షన్ 2C. పబ్లికేషన్ ఆర్ యాక్ట్ దట్ స్కాండలైజెస్ ఆర్ లోవర్స్ ద అథారిటీ ఆఫ్ ఎనీ కోర్ట్, prejudices or interferes with a judicial proceeding or obstructs the administration of justice. సో క్రిమినల్ కంటెంప్ట్లో ఏంటంటే ఏదైనా ఒక పబ్లికేషన్ లేదా ఒక యాక్ట్ మన కోర్టుకి సంబంధించిన అథారిటీని తగ్గించడం లేదా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్తో ఇంటర్ఫియర్ అవ్వడం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం, ఇటువంటివి చేసినట్లయితే ఇది క్రిమినల్ కంటెంప్ట్ కిందకి వస్తుంది. సుప్రీంకోర్టు యొక్క కీ అబ్జర్వేషన్స్ చూసినట్లయితే లెజిస్లేటివ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ కంటెంప్ట్. సో స్టేట్ లెజిస్లేచర్స్ లేదా పార్లమెంట్ ఏదైనా లా పాస్ చేసినప్పుడు ఇట్ కెనాట్ బి హెల్డ్ యాజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఈవెన్ ఇఫ్ ప్రయర్ కోర్ట్ ఆర్డర్ ఇంతకు ముందు ఇచ్చిన కోర్ట్ ఆర్డర్ ని కాంట్రాడిక్ట్ చేస్తున్నట్లు కనిపించినప్పటికీ కూడా ఏదైనా పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన లాని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పలేము. ఇది మనకు సుప్రీంకోర్టు చెప్తుంది. దెన్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లీనరీ పవర్స్. సో యాజ్ లాంగ్ యాజ్ ద లా హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ అల్ట్రా వైర్స్ ఆర్ స్ట్రక్ డౌన్ బై అ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ ఎన్ఫోర్సబుల్. సో ఆ లా అనేది అల్ట్రా వైర్స్ అండ్ అంటే బియాండ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ అని ఏదైనా కాన్స్టిట్యూషనల్ కోర్ట్ దాన్ని స్ట్రైక్ డౌన్ చేసే వరకు కూడా ఆ లా అనేది వ్యాలిడ్ గా ఉంటుంది అండ్ ఎన్ఫోర్సబుల్ గా ఉంటుంది. దెన్ రైట్ లీగల్ రెమెడీ. సో ఇఫ్ సమ్వన్ బిలీవ్స్ ఆ లా వైలేట్స్ కాన్స్టిట్యూషన్, సో ఏదైనా ఒక లా అనేది మన రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తుంది అని అనుకున్నట్లయితే ఆ కాన్స్టిట్యూషనాలిటీని ఛాలెంజ్ చేయడానికి ఒక ప్రాపర్ రూట్ అనేది ఉంటుంది. బట్ ఇది కంటెంప్ట్ పిటిషన్స్ ఫైల్ చేయడం ద్వారా కాదు, దీనికి వేరే ప్రాపర్ రూట్ అనేది ఉంటుంది. దెన్ డెలికేట్ బ్యాలెన్స్. కోర్ట్ అక్నాలెడ్జ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ డైరెక్షన్స్ అండ్ లెజిస్లేటివ్ సావరెంటీ. సో దీని ద్వారా మనం రూల్ ఆఫ్ లాని ప్రిజర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఇంప్లికేషన్స్ ఏముంటాయంటే ఇది మనం కాన్స్టిట్యూషన్ లో ప్రొవైడ్ చేసిన డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇది మనకి ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఆర్టికల్ 50లో మనం చూడొచ్చు డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని. సో ఈ డాక్ట్రిన్ ని రెయిన్ఫోర్స్ చేస్తుంది సో దట్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ లాస్ అన్లెస్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్. అండ్ మన లెజిస్లేచర్ యొక్క యాక్షన్స్ అన్నిటినీ కూడా they can be protected from being immediately criminalized as contempt. సో లెజిస్లేచర్స్ ఒక యాక్ట్ లేదా లాని తీసుకుని వచ్చిన వెంటనే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి ఇమ్మీడియట్ గా క్రిమినలైజ్ చేయడం నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఎంకరేజెస్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఓవర్ కంటెంప్ట్ లిటిగేషన్. సో ఇన్ కేస్ ఓవర్ రీచ్ జరిగింది అనే సిచ్యుయేషన్స్ లో మనకు కంటెంప్ట్ లిటిగేషన్ కంటే కూడా కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ నే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి దీని యొక్క ఇంప్లికేషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అగేన్స్ట్ జస్టిస్ వర్మ లైక్లీ డ్యూరింగ్ మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. సో ఒక జడ్జికి సంబంధించిన ఇంపీచ్మెంట్ మోషన్ కి సంబంధించిన ఇష్యూ ఇది. సో దీని యొక్క కాంటెక్స్ట్ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టు జడ్జి యొక్క ఇంపీచ్మెంట్ అంటే వీరిని రిమూవ్ చేయడం. దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసినట్లయితే
మనకు ఆర్టికల్ 124 క్లాస్ 4లో సుప్రీం కోర్టుకి సంబంధించి, ఆర్టికల్ 217 రెడ్ విత్ ఆర్టికల్ 124 క్లాస్ 4 ఫర్ హైకోర్ట్. దెన్ గ్రౌండ్స్ ఏంటి, ఎటువంటి గ్రౌండ్స్ పైన ఎటువంటి రీజన్స్తో ఈ రిమూవల్ అనేది స్టార్ట్ చేయొచ్చు అంటే ప్రూఫ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. అండ్ దీన్ని ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు? బై ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, అంటే లోక్సభ లేదా రాజ్యసభ, రెండిట్లో దేనిలో అయినా కూడా మనకి ఇది ఇనిషియేట్ చేయొచ్చు. సపోర్ట్ నీడెడ్. లోక్సభలో వచ్చేసి మనకు 100 MPs సైన్ చేయాల్సి ఉంటుంది, అండ్ రాజ్యసభలో వచ్చేసి 50 MPs సైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ఇది మనకు 3 member కమిటీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది బై జడ్జెస్ ఆర్ జూరిస్. దెన్ కమింగ్ టు పార్లమెంటరీ ప్రాసెస్, ఈ మోషన్ అనేది మనకు 2 houses లో కూడా లోక్సభ అండ్ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అండ్ ఆ రోజు ప్రెసెంట్ అయి ఓటింగ్ చేస్తున్న వారిలో 2/3 members. దెన్ ప్రెసిడెన్షియల్ రోల్, ప్రెసిడెంట్ ఆర్డర్స్ రిమూవల్ ఆఫ్టర్ బోత్ హౌసెస్ పాస్ ద మోషన్. 2 houses లో కూడా ఈ విధంగా స్పెషల్ మెజారిటీతో ఆ మోషన్ ని పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆ పర్సన్ యొక్క రిమూవల్ కి సంబంధించిన ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు కాన్స్టిట్యూషనల్ గా ఇచ్చిన ప్రొవిజన్స్. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ చూసినట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా సుప్రీం కోర్టులో కానీ హైకోర్టుకి సంబంధించి కానీ ఏ జడ్జిని కూడా రిమూవ్ చేయలేదు. బట్ కొంతమందికి అగేన్స్ట్ గా రిమూవల్ మోషన్స్ అయితే మూవ్ చేయడం జరిగింది, ఇనిషియేట్ చేయడం జరిగింది. బట్ రిమూవ్ చేసిన పర్సన్స్ అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు. ఎగ్జాంపుల్ జస్టిస్ వి రామస్వామి, ఈయనకి అగేన్స్ట్ గా ఇంపీచ్మెంట్ మోషన్ స్టార్ట్ చేయడం జరిగింది 1993లో, బట్ రిమూవల్ అయితే ఇప్పటి వరకు జరగలేదు. రిమెంబర్ దిస్. అండ్ ఇదొక జ్యుడిషియల్ ప్రాసెస్ కాదు, ఇదొక పార్లమెంటరీ ప్రాసెస్. అండ్ జడ్జెస్ కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అండ్ ఈ రిమూవల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది బోత్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ కి కూడా సేమ్ ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రాక్టీస్ MCQ చూద్దాం. ఇండియాలో జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సుప్రీం కోర్టులోని ఒక జడ్జ్ ని రిమూవ్ చేయాలంటే దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఏంటి? ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో ఎస్, ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇంపీచ్మెంట్ మోషన్ అనేది బోత్ హౌసెస్ అంటే లోక్సభ రాజ్యసభ రెండు కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ చేసిన తర్వాత ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తారు. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A 1 and 2 ఓన్లీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే రిమూవల్ అనేది కేవలం ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ప్రూఫ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, ఈ గ్రౌండ్స్ పైననే రిమూవల్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లో కూడా స్పెషల్ మెజారిటీ అనేది కావాలి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ప్రెసిడెంట్ మనకి ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయరు, అంటే స్టార్ట్ చేయరు. పార్లమెంట్ యొక్క 2 houses కూడా లోక్సభ అండ్ రాజ్యసభ ఈ మోషన్ ని పాస్ చేసిన తర్వాత మాత్రమే ప్రెసిడెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందు గురించి మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్, IISc researchers develop artificial metal based nanozyme that prevents excess blood clotting. సో ఈ నానోజైమ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్ కి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో నానోజైమ్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ నానో మెటీరియల్స్ దట్ మిమిక్ ద ఫంక్షన్ ఆఫ్ న్యాచురల్ ఎంజైమ్స్. సో మన బాడీలో ఉండే న్యాచురల్ ఎంజైమ్స్ ఏ విధంగా పనిచేస్తాయో సేమ్ ఆ విధంగానే ఈ ఆర్టిఫిషియల్ నానో మెటీరియల్స్ కూడా వాటి యొక్క ఫంక్షన్ ని మిమిక్ చేస్తాయి, అంటే సేమ్ ఆ విధంగానే ఇవి కూడా ఫంక్షన్ అవడం జరుగుతుంది. సో దే ఆర్ డిజైన్ టు catalyze స్పెసిఫిక్ బయోకెమికల్ రియాక్షన్స్ లైక్ బ్రేకింగ్ డౌన్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఎట్సెట్రా. దెన్ పల్మనరీ థ్రోంబోఎంబాలిజం PTE. సో ఈ కండిషన్ లో ఏంటంటే బ్లడ్ క్లాట్స్ అనేవి మన లంగ్స్ లో ఉన్న పల్మనరీ ఆర్టరీస్ ని బ్లాక్ చేస్తాయి. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే జనరల్ గా అబ్నార్మల్ బ్లడ్ క్లాటింగ్ వల్ల జరుగుతుంది. రిమెంబర్ దీస్ టర్మ్స్. Then hemostasis. So this is the body's process of stopping bleeding at an injury site by forming blood clots. సో మనకి ఎక్కడైనా స్కిన్ కట్ అయినప్పుడు ఏమవుతుంది, కొంచెం సేపు బ్లీడింగ్ అవుతుంది, బట్ ఆ బ్లీడింగ్ తర్వాత స్టాప్ అవుతుంది. సో ఎందుకు స్టాప్ అవుతుంది అంటే మన బాడీ అక్కడ
బ్లడ్ క్లాట్ని ఫామ్ చేస్తుంది. సో ఆ ఇంజురీ సైట్లో బ్లడ్ క్లాట్ని ఫామ్ చేయడం వలన బాడీ ఆ బ్లీడింగ్ని స్టాప్ చేస్తుంది. సో దిస్ ఇస్ డన్ త్రూ ప్లేట్లెట్ అగ్రిగేషన్ అండ్ ఫైబ్రిన్ మెష్ ఫార్మేషన్. సో ఆ ప్లేస్లో మనకు ఫైబ్రిన్ మెష్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈ ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ అవన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి అగ్రిగేట్ అవుతాయి. ఆ విధంగా బ్లడ్ క్లాట్ చేయడం వలన బ్లీడింగ్ అనేది బాడీ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం చాలాసార్లు చూసే ఉంటాం. దెన్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్, హైలీ రియాక్టివ్ మాలిక్యూల్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆక్సిజన్, అంటే మనకు సూపర్ ఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇవన్నీ ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కాజ్ చేస్తాయి అండ్ ఆల్సో డ్యామేజ్ ఇన్ ద సెల్స్. సో వాట్ ఈస్ దిస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇది మనకు ఇట్ విల్ బి అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ ఆఫ్ ROS అండ్ బాడీస్ ఎబిలిటీ టు డీటాక్సిఫై దమ్ యూజింగ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనకు ROS యొక్క ప్రొడక్షన్, అదేవిధంగా మన బాడీ వాటిని డీటాక్సిఫై చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ని యూజ్ చేయడం, వీటి రెండింటి మధ్య జరిగే ఇంబ్యాలెన్స్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అండ్ దీనివల్ల సెల్యులర్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. దెన్ థ్రాంబోసిస్ అంటే మనకు బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వడం. సో ఇవి ఏంటంటే మనకు బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తాయి అండ్ దీనివల్ల స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ వచ్చే అటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ వెనేడియం పెంటాక్సైడ్ V2O5, ఇది ఒక మెటల్ బేస్డ్ కాంపౌండ్. దీన్ని మనకు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇన్ ద స్టడీ ఫౌండ్ టు బి ద మోస్ట్ ఎఫిషియంట్ నానోజైమ్ రెడ్యూసింగ్ ఎక్సెసివ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్. దీనికి సంబంధించిన కీ రీసెర్చ్ ఫైండింగ్స్ చూద్దాం. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక మెటల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ నానోజైమ్ ని డెవలప్ చేయడం. సో ఇది ఎందుకు అంటే అబ్నార్మల్ బ్లడ్ క్లాటింగ్ ని కంట్రోల్ చేయడానికి, ఎస్పెషలీ ఎటువంటి కండిషన్స్ లో PTE లేదా కోవిడ్ ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇటువంటి కండిషన్స్ లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ఇన్నోవేషన్, the team synthesized redox active nanomaterials through controlled chemical reactions using small building blocks. అండ్ దెన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో ఇది ఏం చేస్తుందంటే మనకు న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే విధంగా దాన్ని మిమిక్ చేస్తుంది, అంటే సేమ్ దాన్ని ఇమిటేట్ చేస్తుంది. అండ్ ఇట్ స్కావెంజెస్ ఎక్సెస్ ROS. సో మనకి ROS ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని స్కావెంజ్ అంటే క్లీన్ చేసేస్తుంది. దేర్ బై ప్రివెంటింగ్ ఓవర్ యాక్టివేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్. సో దానివల్ల ప్లేట్లెట్స్ యొక్క ఓవర్ యాక్టివేషన్ ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ దాని ద్వారా అన్వాంటెడ్ బ్లడ్ క్లాట్స్ ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. దెన్ టెస్టింగ్ అండ్ ఎఫికసీ, హ్యూమన్ ప్లేట్లెట్స్ వీటిని ఐసోలేట్ చేసి యాక్టివేట్ చేశారు ల్యాబ్ కండిషన్స్ లో. అండ్ ఈ నానోజైమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏ విధంగా ప్లేట్లెట్ అగ్రిగేషన్ ని రెడ్యూస్ చేస్తున్నాయి, దానికి సంబంధించి వాటి యొక్క ఎబిలిటీ ఏ విధంగా ఉంది అని టెస్ట్ చేశారు. అండ్ స్పెరికల్ షేప్డ్ వెనేడియం పెంటాక్సైడ్ V2O5 నానోజైమ్స్ ఇవి అన్నిటిలోకి మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే researchers they plan to test the nanozymes use in preventing ischemic stroke, which also involves clot induced blockage of blood vessels. సో మన బ్లడ్ వెజల్స్ అనేవి క్లాట్స్ వలన బ్లాకేజ్ అనేది జరుగుతుంది, దానివల్ల ఇస్కెమిక్ స్ట్రోక్ వస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ నానోజైమ్ ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని టెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మన రీసెర్చర్స్. ఇది మన నెక్స్ట్ ఫేజ్. మన నెక్స్ట్ ఆర్టికల్, బ్యాక్టీరియా ఫౌండ్ అట్ రాజ్గిర్ హాట్ స్ప్రింగ్ లేక్ షోస్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ. సో ఇది బీహార్లో ఉంది. దీనికి సంబంధించిన కీ హైలైట్స్ చూసినట్లయితే జోగ్రఫికల్ కాంటెక్స్ట్, రాజ్గిర్ హాట్ స్ప్రింగ్ లేక్ అనేది మన బీహార్లోని నలంద డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ ఇది ఇండియా యొక్క జియోథర్మల్ జోన్ లో ఒక భాగంగా ఉంది విత్ హై న్యాచురల్ టెంపరేచర్స్. సో అక్కడ న్యాచురల్ గానే టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి, ఆల్మోస్ట్ 45 degrees to 70 degrees Celsius. సో అంత హాట్ స్ప్రింగ్స్ అనేవి ఇప్పటికీ కూడా ఇండియాలో అండర్ ఎక్స్ప్లోర్డ్ గా ఉన్నాయి ఫర్ మైక్రోబయోలాజికల్ అండ్ బయోమెడికల్ పొటెన్షియల్. సో ఈ హాట్ స్ప్రింగ్స్ కి చాలా మైక్రోబయోలాజికల్ అండ్ బయోమెడికల్ పొటెన్షియల్ ఉంది. సో దాని యొక్క పొటెన్షియల్ తగ్గట్టుగా ఇప్పటికీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. దెన్ సైంటిఫిక్ డిస్కవరీ, మన తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో VIT, సో దీనిలోని రీసెర్చర్స్ ఇక్కడ ఈ హాట్ స్ప్రింగ్ లోని మైక్రోబియల్ లైఫ్ పైన ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ వీరు థర్మోఫిలిక్ బ్యాక్టీరియాని ఫైండ్ అవుట్ చేశారు. సో దే ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యాంటీబయోటిక్ కాంపౌండ్స్. సో అటువంటి హై టెంపరేచర్ అండ్ మినరల్ రిచ్ ఎన్వైర్న్మెంట్స్ లో అవి యాంటీబయోటిక్ కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అసలు ఈ థర్మోఫిలిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? దీని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే
థెర్మోఫైల్స్ అంటే థెర్మో అంటే హీట్, థెర్మోఫైల్స్ అంటే హీట్ లవింగ్ బ్యాక్టీరియా. అంటే ఇవి చాలా ఎక్స్ట్రీమ్ హీట్ టెంపరేచర్స్ లో ఉంటాయి, టిపికలీ 45 to 80 degrees Celsius. అండ్ వీటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ చూసినట్లయితే ఈ విధమైన హాట్ స్ప్రింగ్స్, జియోథర్మల్ వెంట్స్, కంపోస్ట్ హీప్స్ అండ్ అదర్ మినరల్ రిచ్ ఎన్వైరన్మెంట్స్ లో వీటిని చూడొచ్చు. అండ్ వీటి యొక్క సర్వైవల్ మెకానిజం ఏముంటుందంటే ఇవి అంత హీట్ లో కూడా స్టేబుల్ గా ఉండే హీట్ స్టేబుల్ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ కాంపౌండ్స్ ని కూడా రిలీజ్ చేస్తాయి, సో దాట్ ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఇతర మైక్రోబ్స్ ని కూడా ఇవి అవుట్ కంపీట్ చేయగలవు. దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే ఇవి మనకి యాంటీబయోటిక్స్ కి న్యాచురల్ సోర్సెస్ గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎంజైమ్స్ ఫర్ ఇండస్ట్రీ, ఎగ్జాంపుల్ టాగ్ పాలిమరేస్, అండ్ టూల్స్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ మెడిసిన్. Let's have a look at the notable findings. Dominant bacteria, Acinetobacter species. ఇది మనకు రాజ్గిర్ లేక్ లోని మైక్రోబియల్ లైఫ్ మొత్తంలో 40 to 43% ఉన్నాయి ఇవి. సో ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. అండ్ ఈ బ్యాక్టీరియా ఎటువంటి కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే యాంటీ మైక్రోబియల్ కాంపౌండ్స్ అండ్ అదేవిధంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అండ్ డ్రగ్ డిస్కవరీకి సంబంధించి లింకేజ్ ఉన్న ఎంజైమ్స్ ని కూడా ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ఒక కాంపౌండ్ ఏంటి అంటే డైఇథైల్ థాలేట్ which inhibited Listeria monocytogenes. ఇదొక ఫుడ్ బోర్న్ pathogen and other gram negative pathogens like E. coli, Shigella, Salmonella, etc. Then technological integration. సో ఇక్కడ ఏంటంటే మనకు మెటాజినోమిక్స్ అదేవిధంగా PCR టూల్స్ ని కూడా యూజ్ చేసి మైక్రోబియల్ ఎంజైమ్స్ ని డిటెక్ట్ చేశారు. సో ఈ టూల్స్ యాక్చువల్ గా మనకు COVID-19 టెస్టింగ్ కోసం డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎటువంటి ఎంజైమ్స్ ని డిటెక్ట్ చేసిందంటే టాగ్ పాలిమరేస్ టైప్ ఎంజైమ్స్ ఫ్రమ్ థెర్మస్ ఆక్వాటికస్ విచ్ ఇస్ అ థెర్మోఫైల్. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ చూసినట్లయితే బయోమెడికల్ గా మనకు నోవెల్ యాంటీబయాటిక్స్ యొక్క డెవలప్మెంట్ లో హెల్ప్ అవుతుంది. దానివల్ల మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది రీసెంట్ టైమ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది అని మనం కొన్ని ఆర్టికల్స్ లో చెప్పుకున్నాం. ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దెన్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో మనకు ఫార్మస్యూటికల్స్, ఎంజైమ్ ప్రొడక్షన్ అండ్ బయోటెక్ ఇండస్ట్రీస్ లో వీటి యొక్క అప్లికేషన్స్ చూడొచ్చు. అండ్ ఎన్వైరన్మెంటల్ సెక్టర్ లో బయో రెమిడియేషన్, దీనిపైన కూడా చాలాసార్లు మనకు క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ ఇయర్స్ లో. సో బయో రెమిడియేషన్ డ్యూ టు థెర్మోఫైల్ రోబస్ట్నెస్ అండ్ హార్ష్ ఎకోసిస్టమ్స్. సో హార్ష్ ఎకోసిస్టమ్స్ లో కూడా ఈ థెర్మోఫైల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ అజర్బైజాన్స్ quiet diplomacy between Turkey and Israel over Syrian conflict. సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ప్లేసెస్ అండ్ వాటి యొక్క రెలెవెన్స్ చూద్దాం. నగోర్నో కారాబాగ్ ఇది అజర్బైజాన్ ఆర్మేనియా రీజన్ లో ఉంది. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే దీన్ని అజర్బైజాన్ 2023లో అర్మేనియన్ సెపరేటిస్ట్ నుండి తిరిగి క్యాప్చర్ చేసుకుంది. దెన్ బాకు అజర్బైజాన్. సో రీసెంట్ గా మనకు తుర్కీ అండ్ ఇజ్రాయెల్ మధ్య డిప్లొమాటిక్ టాక్స్ ని హోస్ట్ చేసింది ఈ ప్లేస్ ఆన్ సిరియన్ కాన్ఫ్లిక్ట్ మీడియేషన్. దెన్ గాజా, పాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. సో మనకు ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య ఏదైతే ఆన్ గోయింగ్ వార్ జరుగుతుందో రిగార్డింగ్ దిస్ అండ్ ఇట్ హాస్ ఎఫెక్టెడ్ ఇజ్రాయెల్ తుర్కీ రిలేషన్స్. దెన్ సిహాన్ ఇన్ టర్కీ, ఇదొక పోర్ట్ సిటీ రిసీవింగ్ అజర్బైజానీ ఆయిల్ వయా పైప్ లైన్. సో ఇట్ ఈస్ రిపోర్టెడ్లీ షిప్పింగ్ ఆయిల్ టు ఇజ్రాయెల్. దెన్ బాకు బిలిసి సేహాన్ బీటీసీ పైప్ లైన్, ఇది ఏ కంట్రీస్ ని కవర్ చేస్తుంది అంటే మనకు అజర్బైజాన్, జార్జియా అండ్ తుర్కీ. అండ్ ఇది ఒక స్ట్రాటజిక్ ఆయిల్ పైప్ లైన్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుందంటే అజర్బైజాన్ యొక్క ఆయిల్ ని గ్లోబల్ మార్కెట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి బీటీసీ పైప్ లైన్ ని యూజ్ చేస్తారు. దెన్ పామిరా అండ్ T4 ఎయిర్ బేసెస్ ఆఫ్ సిరియా. తుర్కీ ఇక్కడ ఒక ప్రెజెన్స్ కావాలి అనుకుంటుంది సో దట్ ఇట్ కెన్ సెక్యూర్ రూట్స్ నియర్ డెమాస్కస్. దెన్ ఎరెవాన్ ఆఫ్ అర్మేనియా. సో అజర్బైజాన్ ఏంటంటే ఈ నగోర్నో కారబాగ్ కాన్ఫ్లిక్ట్ తర్వాత అర్మేనియాతో టైస్ ని నార్మలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దెన్ నఖ్చివాన్ ఇన్ అజర్బైజాన్ ఎక్స్క్లేవ్. సో ఇట్ ఈస్ అ మీటింగ్ లొకేషన్ బిట్వీన్ టర్కిష్ అండ్ అజర్బైజానీ ప్రెసిడెంట్స్. ఇది వీరి యొక్క మీటింగ్ లొకేషన్. సో ఈ విధంగా మనకు రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ ప్లేసెస్ కి సంబంధించి నైబరింగ్ కంట్రీస్ అండ్ మనకి దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ గో త్రూ దిస్ మ్యాప్. సో ఇక్కడ మనం చూడొచ్చు నగోర్నో కారబాక్ రీజన్ అండ్ ఇక్కడ అజర్బైజాన్ ఉంది, అర్మేనియా, తుర్కీ, దెన్ ఇరాన్. అండ్ దీనికి
నైబరింగ్ కంట్రీస్ గా మనం జార్జియా రష్యా అని చూడొచ్చు. ఇక్కడ కాస్పియన్ సీ ఉంది. హియర్ వీ హ్యావ్ బాకు ఆఫ్ అజర్బైజాన్ అండ్ వీ హ్యావ్ లేక్ సెవన్. సో జస్ట్ గో త్రూ దిస్ మ్యాప్. So that is all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye bye.